PCOS is now replaced by PMOS. So what is PMOS? Polyendocrine Metabolic Ovarian Syndrome. అయితే ఇది ఎలా వచ్చింది? మన వరల్డ్ మొత్తం ఎన్నో స్టడీస్ చేసిన తర్వాత కొన్ని మెడికల్ సొసైటీస్ ఫైనల్గా ఈ నేమ్ పెట్టాయండి. ఎందుకు ఈ నేమ్ ఇచ్చారు అని అంటే, ఇదివరకు PCOS అనగానే మన ఫోకస్ అంతా కూడా ఓవరీస్, అందులో సిస్ట్లు ఇవి మాత్రమే ఉండేది. కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఓవరీస్లో ఒకటే కాదండి, ఇది PMOS అంటే పాలిఎండోక్రైన్. సో బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో కూడా దీని ఎఫెక్ట్ కనబడుతుంది. ఇప్పుడు స్కిన్ తీసుకుంటే వీళ్ళకి పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, తర్వాత మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బీపీ పెరగడం, షుగర్ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఆండ్రోజన్స్ పెరగడం, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్స్ కూడా బ్యాలెన్స్ తప్పడం, అండ్ వేస్ట్ హిప్ రేషియో ఇంక్రీజ్ అవ్వడం అంటే నడుము చుట్టుకొలతలో కొవ్వు పేరుకోవడం వల్ల మెజర్మెంట్స్ ఎక్కువ అవ్వడం, మెడ చుట్టూ బ్లాక్ కలర్ డిస్కలరేషన్ రావడం, అండ్ ఓవరీస్లో ఈ సిస్ట్లు ఏర్పడడం ద్వారా వీళ్ళకి యానోవులేషన్ అంటే ఎవ్రీ మంత్ విడుదల అవ్వాల్సిన ఎగ్ విడుదల అవ్వకుండా అవి స్ట్రక్ అయిపోయి అలా పాలిసిస్టిక్ విధంగా కనబడ్డం. దీనివల్ల మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో అంటే యంగ్ టీనేజర్స్, అడోలసెంట్స్లో అయితే పీరియడ్స్ క్విక్గా రావడం, లేదంటే హెవీగా అవ్వడం, లేదు 2-3 నెలలు అవ్వకపోవడం, ఇరెగ్యులర్ పీరియడ్స్ యానోవులేషన్ వల్ల ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బందులు పడడం. వీళ్ళ వెయిట్ గెయిన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు PMOS వాళ్ళకి వెయిట్ లాస్ చాలా స్టబర్న్గా ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది ఇట్లా స్టబర్న్గా ఉండడం వల్ల వీళ్ళు తొందరగా వెయిట్ లాస్ అవ్వలేకపోతారు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెకానిజం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. సో దీన్ని హ్యాండిల్ చేయాలి. సో ఓన్లీ ఆ ఓవరీలో సిస్ట్లని ట్రీట్ చేస్తే సరిపోదండి, వీళ్ళకి ఓవరాల్గా ట్రీట్ చేయాలి. అంటే వీళ్ళకి డైట్ విషయంలో, ఎక్సర్సైజ్, స్ట్రెస్ రిలీఫ్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ కరెక్షన్లో రకరకాల డిఫరెంట్ ఇష్యూస్ని అడ్రస్ చేసుకుంటూ హోలిస్టిక్ అప్రోచ్ తోటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి ఇది వీళ్ళకి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని PMOS కింద కన్వర్ట్ చేశారు. థ్యాంక్ యూ.